ఫస్ట్ మనం యార్న్ తీసుకుని స్లిప్ నాట్ వేసుకోవాలి. యార్న్ ఒక రింగ్ షేప్లో పెట్టుకొని ఈ రైట్ సైడ్ యార్న్ ఆ సర్కిల్ బ్యాక్ సైడ్ నుంచి లోపలికి తీసుకొచ్చి బయటకు లాగాలి. లెఫ్ట్ సైడ్ యార్న్ని గట్టిగా పట్టుకొని లాగాలి. అప్పుడు మనకి ఒక స్లిప్ నాట్ అనేది పడుతుంది. ఇప్పుడు బ్యాండ్ తీసుకుని మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. బ్యాండ్ బ్యాక్ సైడ్న మన యార్న్ని పెట్టాలి. ఫస్ట్ పెట్టి హుక్ బ్యాండ్ లోపలికి ఇన్సర్ట్ చేసి ఆ స్లిప్ నాట్ని బ్యాండ్ లోపలికి తీసుకొచ్చి హుక్ ద్వారా అక్కడ ఒక చైన్ అనేది వేసుకుంటాం. ఇప్పుడు రౌండ్ 1లో మనం సింగిల్ క్రోషేస్ అనేవి వేసుకొని బ్యాండ్ చుట్టూ కవర్ చేయాలి. హుక్ని బ్యాండ్ లోపలికి ఇన్సర్ట్ చేసి యార్న్ వచ్చేసి హుక్ ద్వారా యార్న్ని బయటకు తీసుకురావాలి. మరలా యార్న్ వచ్చేసి ఆ 2 లూప్స్లోంచి హుక్ని బయటికి తీసుకొస్తాం. ఇలా సింగిల్ క్రోషే అనేది కంప్లీట్ అయింది. ఒక సింగిల్ క్రోషే అనేది మనం వేసుకున్నాం. ఇప్పుడు బ్యాండ్ చుట్టూ మనం కవర్ చేయాలి. బ్యాండ్ చుట్టూ మనం సింగిల్ క్రోషేస్ అనేవి వేసుకుని బ్యాండ్ అంతా కవర్ చేస్తాం. మరలా హుక్ తీసుకుని బ్యాండ్ లోపలికి ఇన్సర్ట్ చేసి యార్న్ వచ్చేసి హుక్ ద్వారా యార్న్ని బయటికి తీసుకురావాలి. అప్పుడు హుక్ మీద 2 లూప్స్ ఉంటాయి. మరలా యార్న్ వచ్చేసి హుక్ని ఆ 2 లూప్స్లోంచి హుక్ని బయటికి తీసుకొస్తాము. ఇలా సింగిల్ క్రోషే అనేది వేసుకోవాలి. ఆ సింగిల్ క్రోషేస్ని మనం వెనక్కి కొంచెం పుల్ చేసుకుంటూ బ్యాండ్ కవర్ చేసుకోవాలి. అంటే బ్యాండ్లో మధ్యలో మనకి గ్యాప్స్ రాకుండా వెనక్కి పుల్ చేసుకుంటూ దగ్గర కంట వచ్చేలాగా బ్యాండ్ మొత్తం అలా కవర్ చేసి వేసుకోవాలి. రౌండ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. మనం మొత్తం బ్యాండ్ చుట్టూ సింగిల్ క్రోషేస్ అనేవి వేసి కవర్ చేసేసాం. ఇప్పుడు రౌండ్ 1 ఫినిష్ చేయాలంటే మనం ఫస్ట్ వేసుకున్న స్టిచ్లోకి స్లిప్ స్టిచ్ అనేది వేసుకుని రౌండ్ 1 అనేది కంప్లీట్ చేయాలి. ఫస్ట్ సింగిల్ క్రోషేలోకి స్లిప్ స్టిచ్ వేస్తే రౌండ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్ 2లో 2 చైన్స్ అనేవి వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకుని 2 డబల్ క్రోషేస్ అనేవి వేసుకోవాలి. హుక్ని యార్న్ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే చైన్స్ వేసుకున్నామో అదే స్టిచ్లోకి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి మరలా హుక్ మీదకి యార్న్ వచ్చేలా చేసి ఆ హుక్ ద్వారా యార్న్ని బయటకు తీసుకొస్తాం. యార్న్ ఓవర్ అంటే అదేనండి. ఇప్పుడు హుక్ని బయటకు తీసుకొస్తే మనకి 3 లూప్స్ అనేవి ఉంటాయి హుక్ మీద. మరలా యార్న్ వచ్చేసి ఫస్ట్ 2 లూప్స్లోంచి హుక్ని బయటకు తీసుకురావాలి. మరలా 2 లూప్స్ ఉంటాయి. మరలా యార్న్ ఓవర్ చేసి హుక్ని ఆ 2 లూప్స్లోంచి బయటకు తీసుకొస్తే ఒక డబల్ క్రోషే అనేది కంప్లీట్ అయింది. అదే స్టిచ్లో ఇంకొక డబల్ క్రోషే అనేది వేసుకోవాలి. హుక్ని యార్న్ ఓవర్ చేసి ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసి మరలా హుక్ ద్వారా యార్న్ని బయటకు తీసుకొస్తాము. ఇక్కడ 3 లూప్స్ అనేవి ఉంటాయి. మరలా యార్న్ ఓవర్ చేసి ఆ 2 లూప్స్లోంచి బయటకు తీసుకురావాలి ఫస్ట్. మరలా యార్న్ ఓవర్ చేసి ఇంకో 2 లూప్స్లోంచి బయటకు తీసుకొస్తాం. ఇప్పుడు 2 డబల్ క్రోషేస్ అనేవి కంప్లీట్ అయ్యాయి.
నెక్స్ట్ స్టిచ్ నుంచి మనకి ప్రతి స్టిచ్లో 3 డబల్ క్రోషెస్ అనేవి వేసుకోవాలండి. ఈచ్ స్టిచ్లో మనం 3 డబల్ క్రోషెస్ అనేవి వేసుకుంటాం. సెకండ్ రౌండ్లో నెక్స్ట్ స్టిచ్లోకి 3 డబల్ క్రోషెస్ అనేవి వేసుకోవాలి. ఈచ్ స్టిచ్లో 3 డబల్ క్రోషెస్ అనేవి వేసుకుని రౌండ్ 2 అనేది కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు ఈ లూప్లో ఒక లూప్లో 3 వేసుకున్నాను, నెక్స్ట్ లూప్లో 3, అలా మనకి ఈచ్ లూప్లో 3 డబల్ క్రోషెస్ అనేవి వేసుకోవాలి. మనకి ఈ సెకండ్ రౌండ్లోనే మనకి చాలా నీట్గా స్క్రంచీ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. రఫుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి సెకండ్ రౌండ్లోని. అందుకని మనం 3 మనం ఒక్క సింగిల్ క్రోషే కూడా మిస్ అవ్వకుండా ప్రతి లూప్లో కనుక మీరు 3 డబల్ క్రోషెస్ వేసుకుంటే మీ బ్యాండ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. రౌండ్ 2లో లాస్ట్న మనం అన్ని స్టిచ్చెస్లో ఈచ్ స్టిచ్లో 3 డబల్ క్రోషెస్ అనేవి వేసుకుని మనం కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు లాస్ట్లో మనం స్లిప్ స్టిచ్ చేసి ఈ రౌండ్ అనేది కంప్లీట్ చేయాలి. మనం ఫస్ట్ స్టిచ్ అయితే ఏదైతే ఉందో ఆ స్టిచ్లో మనం స్లిప్ స్టిచ్ అనేది వేసుకుని రౌండ్ 2 అనేది కంప్లీట్ చేద్దాం. స్లిప్ స్టిచ్ వేయాలి. అక్కడ వేసుకున్న తర్వాత మనం యార్ని కట్ చేసేయచ్చు. ఒక చైన్ వేసి నేను యార్ని కట్ చేసేస్తాను. రౌండ్ 3లో నేను వేరే కలర్ యార్న్ అనేది యూజ్ చేస్తున్నాను. రౌండ్ 3కి నేను పింక్ కలర్ యార్న్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ స్లిప్ నాట్ అనేది వేసుకోవాలి. యార్న్ని స్లిప్ నాట్ అనేది వేసుకుని మనం రౌండ్ 2 అనేది ఎక్కడ ఎండ్ చేసామో అక్కడ హుక్ని ఇన్సర్ట్ చేసి ఈ కలర్ యార్న్ అనేది యాడ్ చేస్తాం. ఫస్ట్ హుక్ని ఇన్సర్ట్ చేసి బ్యాక్ సైడ్ నుంచి కలర్ యార్న్ని లోపలికి ఇన్సర్ట్ చేసి స్లిప్ నాట్ని అక్కడ ఒక చైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ 3లో మనం ఈచ్ స్టిచ్లో సింగిల్ క్రోషే అనేది వేసుకోవాలి. మనం బ్యాండ్ స్టార్టింగ్ ఏ స్టిచ్ అయితే వేసామో అదే స్టిచ్ సింగిల్ క్రోషే అనేది సింగిల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఈ స్క్రంచీకి ఇది బిగినర్ ఫ్రెండ్లీ, దీంట్లో మనం 2 స్టిచెస్ మాత్రమే యూజ్ చేస్తాము. ఒకటి సింగిల్ క్రోషే, ఒకటి డబల్ క్రోషే. ఇక్కడ రౌండ్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ను మనం స్లిప్ స్టిచ్ వేసి మనం యార్న్ని కట్ చేసేయాలి. ఇక్కడికి మనకి రౌండ్ 3 కంప్లీట్ అయిపోయింది. ఎక్సెస్ యార్న్ టైల్స్ ఉన్నాయి కదా, అవి మనం నీడిల్ యూజ్ చేసి సెక్యూర్ చేసేసుకుందాం.